హలో అందరికీ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేము కూడా మస్తున్నాం ఈసారి కూడా సద్దుల పండగకి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతాం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోవాలంటే తెలుసు కదా ట్రైన్ ఎక్కి పోతాం సో ఉప్పల్ స్టేషన్లో అయితే దిగాలి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కి పోతున్నాం లాస్ట్ ఇయర్ కూడా సద్దుల బతుకమ్మకి అమ్మమ్మ వాళ్ళ ఇంటికే పోయినాం ఈసారి అమ్మమ్మ తాత కొంచెం హెల్త్ బాగాలేదు సో ఈసారి కూడా పోదామని చెప్పి పోతున్నాం అందరం కలుస్తున్నాం చిప్స్ పట్టుకుంటారు ఏంటి అవి నీళ్ళు బాగా వీడియో తీసిన కోతిని ఇంకో మంకీలు వస్తాయి మస్తు మంకీలు వస్తాయి ఏమన్నా మిమ్మల్ని అవి చూడు వాళ్ళు చూడతాంది ట్రైన్ పోతా మంకీలు పోతాంది ఇప్పుడే ఉప్పల్ స్టేషన్లో దిగినాం నడుచుకుంటా పోతాన్నాం ఎక్సలెంట్ ఉంది నేచర్ చెట్టు చూడండి ఎంత బాగుందో నువ్వు వేరుతంటే ఇస్తా బంతి పువ్వులు నూరు వరహాల పువ్వులు సీత జడలు ఇదేం చెట్టు ఇదేం పువ్వు వస్తామ్మా కావాలి ముద్ద గోరంట పూలు 2 కలర్స్ ఉన్నాయి మస్తు ఉన్నాయి సేమ్ గులాబీ పూల లెక్కనే ఉన్నాయి రోజ్ పూలే సేమ్ ఫస్ట్ తంగేడు పువ్వా చిన్న ప్లేట్లో వేరితేనే కొంచెం పొడుగు వస్తుంది బతుకమ్మ పెద్ద దాంట్లో వేరితే ఏమవుతుందంటే వెడల్పుగా పోతుంది బతుకమ్మ ఏమైంది ఆడే అలసిపోయింది బంతి పూలతోనే లుక్ ఎంత మంచిగా కనబడుతుంది బతుకమ్మ ఇంతకు ముందు తాంబాలంలో వేర్చేది బతుకమ్మ ఇప్పుడు అంత తాంబాలంలో వేరితే పూలు సరిపోవు చిన్నగా అవుతుంది బతుకమ్మ అందుకనే చిన్న ప్లేట్లా వేరుస్తాండ్రు ఇప్పట్లో ఎక్కడ చూసినా బంతిపూల బతుకమ్మలే ఎందుకంటే బంతిపూలు ఎక్కువ దొరుకుతున్నాయి మిగతా పూలు ఏమి ఎక్కువ దొరుకుతలేవు కాబట్టి ఎక్కువ బంతిపూలు సీతమ్మ జడ పూలు గునుగు పూలు తంగేడు పువ్వు అయితే అసలు దొరుకుతలేదు దొరికినా కొంచెమే దొరుకుతుంది ఏదో శాస్త్రానికి అట్లా పెడతాండ్రు అమ్మమ్మ కూడా వేరుతుంది బతుకమ్మ ఇక షేరో చేసి బతుకమ్మని అయితే కంప్లీట్ చేసినాం మీరు ఏమైంది వాళ్ళు మొగల పండుగ కాదు ఆడోళ్ళ పండుగ కదా మీ అమ్మమ్మ లాంటి వేస్తాను మా పాపకి అన్నాడు జరుగు బిడ్డ శ్రీయాంష్ ఇట్లా ఇట్లా చిట్టితలని రెడీ చేసి తర్వాత నేను రెడీ అవుదాం అనుకుంటున్నా ఎందుకంటే చిట్టలు రెడీ అవ్వడానికి చాలా టైం పడుతుంది అందుకే ఫస్టే చిట్టలను రెడీ చేసి తర్వాత నేను రెడీ అవుతా డ్రెస్సులు పెడతాను అరే అదేందిరా దూరం నుంచి చూపిస్తే కనబడుతుంది అట్లా చూపిస్తే కనబడదు ఓకే అగో చిట్టుతల్లి ఏం రెడీ అవుతా ఇద్దరు అమ్మమ్మలు రెడీ అవుతారు నేను ఇస్తా ఇప్పుడే కొంచెం ఎప్పుడు వేసుకుంటే
చిట్టలికి సవరం వేసినాం, వేసి ఫ్లవర్స్ పెడతాన్నాం. నీ జుట్టు ఎంత పెద్దగా ఉందా చూసుకున్నావా? ఎంత పెద్దగా ఉందిరా? పెద్దగా ఉందా? అది తీసుకోపోయినరా? చిట్టల్ని జడ ఎట్లుంది? మంచిగా ఉందా? నిలబడ్డప్పుడు ఆహారాలు తెలుస్తుంది. మాకు ఇచ్చేస్తే మేము మాకు పెళ్ళి ఉన్నది, మాది సంసారం, అది తెచ్చుకుంటాం బంగారం. జరు అడ్డం రాకులే. లాంగ్ హారం తీసేసినాం, మరీ ఓవర్ అయిందని చెప్పి తీసేసినాం. ఇట్లయితేనే సింపుల్గా అనిపిస్తుంది, బాగుందని చెప్పి హారం తీసేసినాం. మళ్ళీ పాపకు కూడా హెవీ అయిపోతుంది, కుచ్చుకుంటుంది అని చెప్పి తీసినాం. పాపడ బిల్ల పెడదాం నెక్స్ట్. ఇప్పుడు తాత దగ్గర కూర్చున్నావా? మంచిగా ఉంది. ఎట్లుందట? తాతని అడిగినావా ఎట్లుందట? తాత చెప్పి తాత కదా మంచిగా ఉందట. అయ్యా తాత ఎట్లుంది పాప? బాగుందా? లంగమని వేసిన రెడీ అయిన రారా మీరు? ఎందుకు మరి? మా పండుగది మీరెందుకు తయారైనరు ఇంత తొందర? ఇది బతుకమ్మ పండుగ, మీరు కాదు, మేము తయారు కావాలి. చిట్టలు చక్కగా నేనే కట్టిన చీర, బ్రహ్మాండంగా ఉందట. స్మైల్ ఫేస్ సూపర్ సూపర్ సూపర్. ఇటు చూడాలి, సూపర్. అట్లనే రెడీ బయట అట్లేనా? అట్లా 1 by 1 వెళ్ళిపోయి గ్రూప్ ఎక్కువ మళ్ళీ జాయిన్ అవ్వాలి. చిట్టతల్లి మంచిగా రెడీ అయ్యి లంగా వేసుకొని అమ్మమ్మలు ఇద్దరి మధ్యలో నడుస్తుంది. అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ సద్దుల పండుగ ఎట్లా చేస్తారంటే, మొత్తం కమలాపూర్ మండలం మొత్తం ఆడవాళ్ళందరూ కలిసి బతుకమ్మల్ని చెరువు కట్ట దగ్గరకు తీసుకొస్తారు, అక్కడనే ఆడతారు. ఊర్లలో ఎక్కడ ఆడరన్నమాట. ఇది చెరువు కట్ట. మొన్న మత్తడి కూడా పడ్డది, అంటే చెరువు కట్ట మీద నుంచి చెరువుల నీళ్లు బయటికి వచ్చేసినాయి, అన్ని నీళ్ళు వచ్చినాయి చెరువు కట్ట మీద లైట్లు కూడా అరేంజ్ చేసి చూడండి. పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు అన్ని అమ్మస్తాయి ఇక్కడికి. మస్తు డెకరేషన్ కూడా చేస్తారు బతుకమ్మల దగ్గర. చిట్టతల్లి కొనుక్కుందాం, అన్నయ్యల కద్దా, అన్నయ్యలు నువ్వు అందరు కలిసి కొనుక్కోవాలి. చిట్టతల్లి బొమ్మలు కావాలని అల్లరి చేస్తాంది, బుంగమూత పెట్టింది. చెరువు మధ్యలో తల్లి బిడ్డలు బతుకమ్మను ఎత్తుకున్న విగ్రహం ఉంది అక్కడ. ఇంతకు ముందు వచ్చినప్పుడు అసలు అక్కడ వాటరే లేకుండే, ఇప్పుడు చెరువులకు మస్తు నీళ్ళు వచ్చినాయి. ఈవినింగ్ వాతావరణం అండ్ చెరువు ఎక్సలెంట్ ఉంది చూడడానికి. కట్ట మొత్తం నిండిపోయింది చూసిర్రా జనాలతోని. ఉష్కే వస్తే రాలనంత జనాలు ఉన్నారు ఇక్కడ. ఇక్కడ డీజే బాక్సులు డ్యాన్సులు వేసుడు ఏముండదు, పాటలు పాడుకుంటా చక్కగా ఆడుకుంటారు. చిట్టల్లి
అది కావాలా లైట్ వస్తలేదు వచ్చింది చిట్టల్లి అదేనా ముగ్గురు ఒక్కటే రిషాన్ మన సైడ్ చాలా సేపు ఆడతారు బతుకమ్మలు ఒక్కొక్కరు అయితే తెల్లారంగా తీస్తారు ఇక్కడ అట్లా కాదు తొందరనే తీస్తారు బతుకమ్మలు ఆల్రెడీ కొందరైతే బతుకమ్మల్ని తీసిండ్రు చెరువులో కూడా వేస్తాండ్రు అన్ని బతుకమ్మలు చూస్తా అంటే ఎంత అందంగా కనబడుతుంది యూడూరి చెరువు అయితే మస్తు ఉంది వావ్ ఎన్ని బతుకమ్మలు బతుకమ్మల వెలుగులతో చెరువు నిండిపోయింది ఎక్సలెంట్ కనబడుతుంది చెరువు ఇప్పుడు చెరువు బాగా పెద్దగా ఉంది చందమామ శివుడు రాకపాయ చందమామ నాలుగేసి పువ్వేసి చందమామ 4 జాములాయ చందమామ శివ పూజ అల్లాయ చందమామ శివుడు రాకపాయ చందమామ అడవిలో ఉన్నాడు చందమామ మాయదారి శివుడు చందమామ ఐదేసి పూలేసి చందమామ 5 జాములాయ చందమామ పుష్కల వెరిగిన గౌరమ్మ పుష్కల వసంతమా ఉన్నంగిరి తాళ్ళ నుంచి కోరికనంత వనముల నుంచి అక్కన్నారు అక్కడ మన ఇంటి కాడ ఏం కాదు దిగిన ఫుల్ బతుకమ్మలు పట్టుకుని సార్ మస్తు దిగిన ఫోటోలు
మించి శివుల పోగులు తెచ్చి జగనీలు కుంటలు పల్లెకు పోగులు తిండి తిను తిత్తాలి తిను ఏంటి రాని సత్తా తిను
నిన్న బుక్కినా మళ్ళీ ఇప్పుడు బుక్కుతాను 2 సార్లు బుక్ మొత్తం అదే బుక్ అన్నం తినక్కిగ తిను ఎట్లుంది సత్తు చిట్టల్లి మంచిగా ఉందా సత్తుపిండి బెల్లం మక్కపిండి సత్తుపిండి సత్తుపిండి ముద్దలు సత్తుపిండి ముద్దలు అదేంటిరా కల్లారా థమ్స్అప్ లిమ్కానా లిమ్కానా ఏంటిది అది చూడనట అది లిమ్కానట థమ్స్అప్ ఆట ఏందో ఏదైనా కళ్ళు లెక్కనే కనబడతా తాగురు కళ్ళు తాగుతాను తాగుపోతున్నా మేము తాగుపోతాం ఎట్లా చేస్తారు చెప్పు అబ్బా అబ్బా ఘోరంగా యాక్టింగ్ చేస్తాను వెళ్ళే అయ్యో 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 శ్రీయాన్ గారు అయితే ఘోరం చేస్తానా ఇది వీడియో ఇస్తాను పట్టుకుంటాను నీ గదులు ముగ్గురు కాదు నలుగురు పెట్టినా కదలాడు సపరేట్ దిగురు దసరా రోజు మార్నింగ్ చికెన్ విత్ గూడాలు అనమాట అమ్మ ప్రిపేర్ చేస్తాంది ఆల్రెడీ సూపర్ ఉంటుంది టేస్ట్ దసరా రోజు తాతను మంచిగా రెడీ చేసినాం కొన్ని స్టిల్స్ అయితే తీసినాం మస్తు వచ్చినాయి ఫొటోస్ అమ్మమ్మ తాత ఫొటోస్ ఎట్లుంది ఫోటో మస్తు వచ్చింది కదా కమలాపూర్లో చెరువు హైలైట్ ఒకసారి ఈవినింగ్ పోయేద్దామని చెప్పి పోయినాం మస్తు ఉంది వెదర్కి ఈవినింగ్ టైంలో చెరువు మస్తు కనబడ్డది మేము కొన్ని ఫొటోస్ కూడా దిగినాం మీకు కూడా చూపిద్దామని ఒకసారి చూపిస్తాను చెరువు ఎట్లుంది ఈ వెదర్కి ఆ రెడ్ కలర్ వేవ్స్ ఎంత బాగుందో మస్తు వచ్చినాయి ఫొటోస్ ఇక్కడ ఫోటో తీస్తలేను నేను వీడియో తీస్తాను ఫోటో తీస్తా ఇక్కడనే వాటర్ ఉన్నాయి వీడియో తీస్తా దసరా రోజు జమ్ము పెట్టుకునే కార్యక్రమం స్టార్ట్ అయింది మా ఇంట్లో అందరం ఒకరికొకరం జమ్ము పెట్టుకున్నాం మళ్ళీ ఎప్పుడు ఇట్లనే కలిసి ఉండాలని కోరుకున్నాం మళ్ళీ బాబాయ్ నీవని రివర్సు అసలుకే లేదు దాచి పెట్టుకున్నాడు బాబాయ్ జేబులో వేసుకున్నాడు బాబాయ్ మనకిద్దామని దాచి పెట్టుకున్నాడు పిన్ని మొక్కేస్తాను బాబాయ్ ఏమో నువ్వు పెట్టవారా జమ్మిడి డాడీకి మమ్మీకి Coba. Lagi. Mana aku? తాతలకు పెట్టు రా చిట్టలు తాతకు పెట్టు తాతకు పెట్టు జమ్మాకు ఇయ్యి ఇయ్యి హైదరాబాద్ పోతావా చిట్టలు పో జమ్మాకు పెట్టు పోరి తాతయ్యకు పెట్టు తాతయ్యకు పెట్టు రా వెరీ గుడ్ తాతయ్యకు జమ్మాకు పెడతాను
నా ఆడ కూర్చోప అనమాట. మమ్మీ గారు కూర్చోప. అది అక్కడే ఉండి అనాలి, దూరం నుంచి అనాలి. దూరం ఉండి ఇట్లా నీళ్ళు ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ. సర్వల గ్లాసులో పోసి ఉన్నాయి. కమ్ కమ్ అంతా పడుతూ ఇటు వెనక్కిరా, ముందుకిరా. గుడ్. అక్కడ కూర్చో మమ్మీ దగ్గర. మమ్మీ దగ్గర కూర్చో. ఆ ప్లేట్ అక్కడ పెట్టు, ప్లేట్ అక్కడ పెట్టు, ఆ కుర్చీలో పెట్టు ప్లేట్. ఇక దసరా అయిపోయింది. అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుండి మా ఇంటికి బయలుదేరినాం. ట్రైన్ కోసం రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ మమ్మల్ని బాబాయ్ ఇంకా వినయ్ అన్న డ్రాప్ చేసిండ్రు. ట్రైన్ ఎక్కిచ్చి వెళ్ళిండ్రు. పాపం మా కోసం పొద్దున్నే లేచిరు. మనకు మార్నింగ్ కాజీపేట నుండి రామగిరి ఎక్స్ప్రెస్ ఉంటుంది, తొందరగా దించుతుంది. 7:30 కల్లా మంచిర్యాలలో ఉంటాం. సో అందుకనే మార్నింగ్ వెళ్తే తొందరగా ఇంటికి వెళ్ళచ్చు అని చెప్పి ఈ ట్రైన్ అయితే ఎక్కుతున్నాం. ట్రైన్ చిత్తాలు తింటావా? సమోసా సో గైస్, ఎట్లా అనిపించింది మన ఫ్యామిలీ వీడియో? నచ్చిందా? అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.